స్టూడెంట్స్, నేను ఈరోజు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అదేంటంటే ఫోర్స్ బిట్వీన్ ది ప్యారలల్ కండక్టర్స్. అంటే అంతకుముందు నేను ఆల్రెడీ ఏం డిస్కస్ చేశానంటే, ఏదైనా ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అని అంటే ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా అనేంత ఫోర్స్ పనిచేస్తుంది అని చెప్పాను. ఓకే, సో ఒక కండక్టర్ ఉంది, ఆ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇండక్షన్ క్యాపిటల్ బి, ఆ కండక్టర్ యొక్క లెంగ్త్ ఎల్, అందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కండక్టర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి థీటా యాంగిల్ చేస్తూ ఉంటే దాని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందంటే ఐఎల్బి సైన్ థీటా అని చెప్పాను. ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా అని చెప్పాను. అలాగే ఇంకొకటిగా చెప్పాను, ఒక ఆంపియర్స్ లా యూజ్ చేసి లాస్ట్ వీడియోలో డిరైవ్ చేశాను. ఒక ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఉంది అనుకుందాం, అందులో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అని అనుకుందాం. ఈ కండక్టర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఒక పాయింట్ పి ఉంది అనుకుందాం. ఆ పాయింట్ పి దగ్గర డెవలప్ అయ్యి, అంటే ఆర్స్టెడ్స్ అబ్జర్వేషన్ ప్రకారం ఈ కండక్టర్ లో కరెంట్ ఫ్లో అవుతుంటే చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్ ఎట్ పాయింట్ పి బి బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మ్యూ నాట్ ఐ డివైడ్ బై 2πr, మ్యూ నాట్ ఐ డివైడ్ బై 2πr. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటే దాని మీద పనిచేసే ఫోర్స్ ఫార్ములా ఐఎల్బి సైన్ థీటా. ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటే దాని గుండా కరెంట్ పాస్ అవడం వల్ల దాని నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవసరం ఉండే పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మ్యూ నాట్ ఐ బై 2πr. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ది ఫోర్స్ బిట్వీన్ టూ parallel current carrying conductors. Two parallel current carrying conductors. ఓకే, సో మనకు రెండు కండక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటవ కండక్టర్, రెండవ కండక్టర్. మొదటి దాని గుండా I1 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం, రెండవ దాని గుండా I2 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ డి అని అనుకుందాం. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ డి అని అనుకుందాం. ఫస్ట్ ఇది ఫస్ట్ కండక్టర్ అనుకుందాం, ఇది సెకండ్ కండక్టర్ అనుకుందాం. ఇక్కడ ఏదైనా పాయింట్ పి ఉందనుకుందాం, పాయింట్ ఏ ఉందనుకుందాం, ఇక్కడ పాయింట్ ఏ ఉందనుకుందాం. సో పాయింట్ ఏ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ కండక్టర్ మీద ఉంది. సెకండ్ కండక్టర్ మీద ఉంది. చూడండి, మొదటి కండక్టర్ లో కరెంట్ ఫ్లో అవడం వలన పాయింట్ ఏ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్ అవుతుంది అనేది చూద్దాం. ఒక కండక్టర్ లో ఐ కరెంట్ ఫ్లో అవడం వలన దాని నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఉండేటటువంటి పాయింట్ పి దగ్గర డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ డివైడ్ బై 2πr. మనకు మొదటి కండక్టర్ నుంచి స్మాల్ డి డిస్టెన్స్ అవతల ఉండేటటువంటి పాయింట్ ఏ దగ్గర డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫస్ట్ కండక్టర్ వలన డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాబట్టి B1 అని రాస్తాను. సో B1 అని ఎందుకు రాశాను? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెవలప్డ్ అట్ డిస్టెన్స్ స్మాల్ డి ఫ్రమ్ ది ఫస్ట్ కండక్టర్. ఫస్ట్ కండక్టర్ వల్ల I1 కరెంట్ ఫ్లో అవడం వల్ల స్మాల్ డి డిస్టెన్స్ అవతల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ పాయింట్ ఏ ఫార్ములా B1 ఈక్వల్ టు మ్యూ నాట్ I1. ఎందుకు? ఐ అంటే కరెంట్, ఇక్కడ కరెంట్ వచ్చేసి I1 ఫస్ట్ దాంట్లో ఫ్లో అయ్యేది. మ్యూ నాట్ I1 డివైడ్ బై 2π డిస్టెన్స్ ఎంత? డి. ఓకే, గుడ్. సో మ్యూ నాట్ I1 డివైడ్ బై 2πd. ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది? మ్యూ నాట్ I1 డివైడ్ బై 2πd. సెకండ్ కండక్టర్ మీద ఫస్ట్ కండక్టర్ వలన పనిచేసే ఫోర్స్ డ్యూ టు ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సెకండ్ కండక్టర్ డ్యూ టు ది ఫస్ట్ కండక్టర్. జనరల్ గా ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఐఎల్బి సైన్ థీటా. ఇక్కడ థీటా ఈక్వల్ టు 90 degrees.
ఇక్కడ తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారము ఈ డైరెక్షన్లో ఉంటుంది, కండక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి వాటి మధ్య యాంగిల్ తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి సైన్ తీటా ఈక్వల్ టు సైన్ 90 ఈక్వల్ టు 1 కాబట్టి ఫోర్స్ డ్యూ టు ది సెకండ్ కండక్టర్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సెకండ్ కండక్టర్ డ్యూ టు ది ఫస్ట్ కండక్టర్ ఎంత అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సెకండ్ కండక్టర్ డ్యూ టు ది ఫస్ట్ కండక్టర్. జనరల్ ఫార్ములా ILB సైన్ తీటా. సెకండ్ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్, ఫస్ట్ I అంటే కరెంట్, సెకండ్ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత I2. సో I2 నెక్స్ట్ L లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్, సపోజ్ L అనుకోండి, అఫ్ కోర్స్ ఇది ఇన్ఫినిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ L అనుకోండి. అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత, ఫస్ట్ కండక్టర్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అంటే B1, I2L B1. సైన్ తీటా వాల్యూ ఈక్వల్ టు సైన్ తీటా ఈక్వల్ టు సైన్ 90 ఈక్వల్ టు 1 కాబట్టి దాన్ని అట్లా ఉంచేయండి. ఈ B1 అంటే ఎంత, μ0 I1 డివైడ్ బై 2πd. సో I2L B1 అంటే μ0 I1 డివైడ్ బై 2πd. ఈ L ని ఉత్తర సైడ్ తీసుకొచ్చి అనుకోండి, F21 బై L ఈక్వల్ టు ఏమవుతుంది అంటే μ0 I1 I2 డివైడ్ బై 2πd, μ0 I1 I2 డివైడ్ బై 2πd. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సెకండ్ కండక్టర్ డ్యూ టు ద ఫస్ట్ కండక్టర్ పర్ యూనిట్ లెంగ్త్. ఇది టోటల్ ఫోర్స్, ఇది టోటల్ లెంగ్త్ ఆఫ్ ద సెకండ్ కండక్టర్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సెకండ్ కండక్టర్ డ్యూ టు ద ఫస్ట్ కండక్టర్ పర్ యూనిట్ లెంగ్త్ ఈక్వల్ టు ఎంత అయింది, μ0 I1 I2 డివైడ్ బై 2πd అయింది. అది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే మనకు పాయింట్ B అనేది తీసుకుందాం అనుకోండి. ఈ పాయింట్ B అని కాకుండా నేను పాయింట్ ఏదైనా X అని లేకపోతే, ఎందుకంటే B అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి వాడున్నాం కాబట్టి ఆల్రెడీ పాయింట్ P అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ P అనేది సెకండ్ కండక్టర్ నుంచి D డిస్టెన్స్లో ఉంది. సెకండ్ కండక్టర్ గుండా I2 కరెంట్ ఫ్లో అవడం వలన పాయింట్ P దగ్గర డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B2 ఈక్వల్ టు సెకండ్ కండక్టర్ వలన డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ డిస్టెన్స్ స్మాల్ d ఫ్రమ్ ద సెకండ్ కండక్టర్ B2 ఈక్వల్ టు ఎంత అంటే μ0 I2 డివైడ్ బై 2πd, μ0 I2 డివైడ్ బై 2πd. ఓకే, సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ డ్యూ టు ద సెకండ్ కండక్టర్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ డ్యూ టు ద సెకండ్ కండక్టర్. సో ఫస్ట్ కండక్టర్ గుండా మనకు ఫోర్స్ ఫార్ములా ILB సైన్ తీటా వాల్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి సైన్ తీటా ఈక్వల్ టు సైన్ 90 ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో దీని గుండా పోయేటటువంటి కరెంట్, ఫస్ట్ కండక్టర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ I1, లెంగ్త్ L, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అక్కడ సెకండ్ కండక్టర్ గుండా కరెంట్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. సో అది B2. సో I1 L, B2 అంటే ఎంత, μ0 I1 సారీ μ0 I2, ఇక్కడ μ0 I2 డివైడ్ బై 2πd. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే F12 ఈక్వల్ టు μ0 I1 I2 డివైడ్ బై 2πd ఇంటూ L అని రాయొచ్చు. లేదా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ పర్ యూనిట్ లెంగ్త్ ఈక్వల్ టు μ0 I1 I2 డివైడ్ బై 2πd అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఏమంటాము ఫోర్స్. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సెకండ్ కండక్టర్ డ్యూ టు ద ఫస్ట్ కండక్టర్ పర్ యూనిట్ లెంగ్త్ ఈక్వల్ టు μ0 I1 I2 డివైడ్ బై 2πd అని రాశారు. అలాగే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ డ్యూ టు సెకండ్ కండక్టర్ పర్ యూనిట్ లెంగ్త్ వచ్చేసి μ0 I1 I2 డివైడ్ బై 2πd అని రాశారు. సో ఈ రెండింటి నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే జనరల్ గా ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంగ్త్ F/L ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే μ0 I1 I2 డివైడ్ బై 2πd అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ది ఈక్వేషన్ ఫర్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకే, చూడండి I1 I2 ఈక్వల్ టు 1 అనుకోండి. సో ఇది ఫైనల్ ఈక్వేషన్. ఇంకొక చిన్న ఇది చెప్తున్నాను, I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు 1 అనుకోండి, 1 ఆంపియర్ అనుకోండి. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అనుకోండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అనుకోండి. అప్పుడు F/L ఈక్వల్ టు ఏమవుతుంది, μ0 బై 2π అవుతుంది. దీని వాల్యూ ఎంత అంటే 2 × 10⁻⁻7 న్యూటన్ పర్ మీటర్, 2 × 10⁻⁻7 న్యూటన్ పర్ మీటర్ అవుతుంది. సో దీన్ని బట్టి మనము
1 ఆంపియర్, ఒక ఆంపియర్ కి డిఫైన్ 1 ఆంపియర్ ని డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ సెడ్ టు బి 1 ఆంపియర్ ఇఫ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ between the two parallel current carrying conductors per unit separated by 1 meter is 2 into 10 power minus 7 Newton per meter అని చెప్పచ్చు. మళ్ళా డిఫైన్ చేస్తున్నాను. మనకు ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంగ్త్ ఫార్ములా మ్యూ నాట్ I1 I2 డివైడ్ బై 2 pi d. I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు 1 ఆంపియర్ అనుకోండి. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ వచ్చేసి 1 మీటర్ అనుకోండి. దెన్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంగ్త్ వచ్చేసి మ్యూ నాట్ బై 2 pi దట్ ఈక్వల్ టు 2 into 10 power minus 7 Newton per meter అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని వోల్ట్స్ లో చెప్తున్నాను. కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఈజ్ సెడ్ టు బి 1 ఆంపియర్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది parallel conductors is current passing through the parallel conductors is said to be 1 ampere if the force of repulsion between them per unit length is equal to 2 into 10 power minus 7 Newton per meter if they are separated by a distance of 1 meter. సో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఈ కాన్సెప్ట్ మీద చాలా 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 ఇంపార్టెంట్ 4 మార్క్స్.